అందరికి శనార్థులులా ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? మరి నేనైతే మస్తుగున్నా. మరి ఇక సిట్టం వచ్చిందంటే తెలుసు కదా, ఇక మంచి మంచి ముచ్చట్లు గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు వస్తాయని ఎరికే కదా. ఇక ఆశ్రమం దేనికి, ఇక పెద్దార్థ చూద్దాం పాలి. పరవళ్ళు తొక్కుతున్న బోగత జలపాతం చూసేందుకు కదిలొచ్చిండ్రు జనం. రేవంత్ రెడ్డిని తిట్టిన జనం, మళ్ళా మా అయ్యనే కావాలంటున్న అవ్వలు. ఫ్రీ బస్సు ఎక్కనీయం, కండక్టర్ అమ్మ గరం గరం. లొట్టలేసుకుంటా తింటున్న పానీపూరి, ఈ ముచ్చట చూస్తే తినరు ఇంకో పారి. అబ్బబ్బబ్బబ్బా, అందాలంటే అందాలే పో. వర్షకాలం వచ్చిందంటే చాలుల్లా నదులు సెలయేళ్ళు జలపాతాలు వంగి పరవళ్ళు దొక్కుతాయి పో. గట్లాంటి జలపాతమే మన తెలంగాణ ములుగు జిల్లా వాజేడు మండలం దగ్గర ఉన్నదుల్లా. మరిగా జలపాతం ముచ్చట్లేందో ఓసారి చూసొద్దాం పార్రి. వర్షాకాలం వచ్చిందంటే చాలుల్లా చెట్లని సిగురించుకుంటా నదులు వాగులు వంకలు చెరువులు సెలయలు జలపాతాలు అన్ని ఉప్పొంగుకుంటా పొంగి పొంగి పారుతాయి కదా. మన తెలంగాణలో కూడా గట్లనే మస్తు మంచి మంచి చూడదగిన జాగాలున్నాయి. ఈ జాగాలనే సేమ్ నయానగర జలపాతాన్ని తలపించినట్లే ఒక జలపాతం ఉన్నదుల్లా. ఆ జలపాతం ఎక్కడున్నదంటే ములుగు జిల్లా వాజేడు మండలంలో బోగత్ అనే జలపాతం ఉన్నది. ఈ జలపాతం వర్షాకాలం వచ్చిందంటే చాలు జనాలందరితోటి కన్నుల పండుగ లెక్క పర్యాటకులు అందరు వచ్చి చిన్న నుంచి పెద్ద వరకు యువతి యువకులతోటి అందంగా ముస్తాబైతది ఈ భాగవత జలపాతం. అయితే మీద ఛత్తీస్గఢ్ లో కురిసిన వర్షానికి భాగవత జలపాతం అయితే పొంగి పొర్లుతుందంట. ఈ జలపాతం 50 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందికి పడుతుంటే చెప్పలేనంత ఆనందంతో జనాలందరూ ఆ నీళ్ళలో దిగి అందరూ పని ఒత్తిని మొత్తం మర్చిపోయి చాలా సంబరంగా కేరింతలు కొట్టుకుంటూ దుంకులాడతారు. గట్లనే ఆ నీళ్ళని కొండలను దాటుకొని వాగు వంకలను చేరుకొని ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసుకుంటా భోగత జలపాతంలో కలిసి అక్కడికి వచ్చిన జనాలందరికీ ఆనందాన్ని కలిగిస్తది ఈ ఆహ్లాదకరమైన జాగా. మీరు కూడా అందరు చాలా పైసలు ఖర్చు పెట్టుకుని విదేశాలకు పోవుడు కంటే ఇట్లాంటివి మంచి మంచి జాగాలు మన తెలంగాణలో ఉన్నాయుల్లా. మంచిగా మీరందరు కూడా పారి పోయి చూసిరారి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మహిళలందరూ చాలా గరమైతున్నారట. మాకు ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? ఇన్ని తిప్పలు ఎందుకు మాకు? అసలు 6 గ్యారెంటీలు అన్నాడు. ఎన్ని చేసిండు ఇప్పటి వరకు? 0 కరెంటు బిల్లు అన్నాడు. మళ్ళా మొత్తం ఒకటేసారి కట్టమంటున్నాడు. ఎందుకు మాకు ఈ దుర్మార్గమైన పాలన? మాకు మా అయ్య కావాలి, మన తెలంగాణ తెచ్చిన అయ్య పరిపాలన కావాలి అని ఒక అవ్వ ఆవేదన చెందుతుందిలా. మరి ఆమె ఆవేదనను మీరు కూడా పాలు చూడుండ్రి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మహిళలు బాగా గర్వమవుతున్నారు. మాకు ఫ్రీ బస్సు పెట్టమని మేము ఏమైనా అడిగినామా? ఈ బస్సు చేయబట్టి మా ఆడోళ్ళు పాపం జుట్లు పట్టుకొని కొట్టుకుంటుర్రు. మా బాధలు ఎవరికి చెప్పాలి? కనబడతలేదా మీ కళ్ళకు మా కష్టాలన్నీ? 6 గ్యారెంటీ లాంటివి ఏ ఒక్కటైనా చక్కగా చేసివే? నువ్వు ప్రజలందరినీ మోసం చేసినావు. 0 కరెంట్ బిల్ లాంటివి వాళ్ళేమో మొత్తం ఒకటేసారి కట్టమంటుర్రు. ఎవరిని నమ్మాలి జనం? నిన్ను నీ సర్కారుని నమ్మే కదా ఓట్లేసింది. మా అయ్య ఉన్నప్పుడే రాష్ట్రం బాగుండే, జనం బాగుండే, మా బతుకులని అప్పుడే బాగుండే. ఇప్పుడు ప్రజా దర్బారాన్ని పెట్టి జనాల సమస్యలను చెప్పుకుందామంటే కండ్లా కూడా కనపడపోతివి. ఇప్పుడు మా బతుకులన్నీ గంగలా కొట్టుకపోతున్నాయి అని పాపం మా మహిళలు ఆవేదన చెందుతున్నారు. ప్రజాపాలన నువ్వు కరెంట్ బిల్ అన్నావు, కరెంట్ బిల్ 0 వస్తుంది. మళ్ళీ అంతా ఒక్కసారి కట్టమంటే మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి కట్టమంటున్నారు. ఇదే మొగోడే నాయుడు ఎవరు సీఎం గాడే అంతేనా? మరి ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి తెలుసు కానీ బొచ్చగాడు తెలుసు, బోడగాడు బొచ్చగాడు అంతేనా? మరి ఏమట్లా పనికిరాని బోడగాని దించి పెట్టిండ్రు. మా అయ్య ఉన్నప్పుడే బాగుండే. ఎవరు మీ అయ్యా? అయ్యా ఎవరు? తెలంగాణ అయ్య ఉన్నప్పుడే బాగుండే. అదే అయ్య పేరు చెప్పు. మీ కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుపడ్డాయి, మా బతుకులు బాగుపడ్డాయి. ఇప్పుడు గంగలో కొట్టుకపోతున్నాయి, అన్ని మురికి నీళ్ళలో కొట్టుకపోతున్నాయి. 6 నెలల్లో ఇంత ఆవేదన ఎందుకమ్మా మీకు? ఈ కంతరే నా
కొడుకు చేసిండు, ఈ కంతులు నా కొడుకు, ఈ కంతులు నా కొడుకు సీట్ ఇచ్చి వాడిని గెలిపించి తప్పు చేసిండ్రు. నేను గెలిపించి తప్పు చేసిండు. సరే మా మహిళలే కదా అన్ని ఫ్రీ ఇస్తాను అంటారు కదా. ఏమిస్తున్నాడు? బక్కన పాసాడు, బడక ఇచ్చాడు. ఏ బడక ఇస్తున్నాడు? రమ్మను. ఇస్తాడా? ఎవడిస్తున్నాడు? గ్యాస్ ఫ్రీగా వస్తలేదా 500కు? రమ్మని ఇక్కడ ఏ బడక గ్యాస్ ఇచ్చిన బడక రమ్మను. నేను హ్యాండిక్యాప్, నేను ఇంతవరకు పెన్షన్ లేదు. వాడు మొగోడాడు, మొగోడాడు. రమ్మను. డైరెక్ట్ సీఎం చెప్పాలంటే రమ్మను. ఏం చెప్తావు? రమ్మను. మా ఇండ్ల కాడికి రమ్మను. అన్ని ప్రూఫ్లు ఇచ్చినాం కదా మొన్న, నువ్వు ఇచ్చే ఫామ్లు అన్ని ఫిల్అప్ చేసి ఇచ్చినాం కదా. మా ఇంటికి ఆధార్ కార్డులు సహా. నీకు ధైర్యం ఉంటే మా ఇండ్ల కాడికి వచ్చాడు, ఆధార్ కార్డు తీసుకొని వచ్చాడు. మేము చెప్తాను సమాధానం. సిగ్గు అనిపిస్తలేదా? సిగ్గు చీరాలు ఏం లేవా? ఇక ఇంత పొడుగున బాలకట్ట పొడుగులు ఉన్న ఇట్లా 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 అనుకుంటా పోతాడు గోలిగాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జనాలందరి మంచి కోసం ఉచితంగా కొన్ని పథకాలను అయితే పెట్టిన విషయం అందరికి ఎరికేన కదా నుల్లా. మరి ఈ ముచ్చట్ల భాగంగానే ఫ్రీ బస్సు కూడా పెట్టిండ్రు కదా. మరి గా ఫ్రీ బస్సులల్లా ఇప్పుడు జనాలను ఎక్కించుకుంటలేరట. ఎందుకు ఎక్కించుకుంటలేరు? ఏమైనా డేట్ గిట్లా దాటిపోయిందా, లేకపోతే రేవంత్ రెడ్డి సార్ ఏమైనా వద్దన్నాడా? ఒకసారి చూద్దామా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందరు సుఖ సంతోషాలతో ఉన్నారు కదా అనుకున్న లోపే మళ్ళా ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ముచ్చట జనాలందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నేను మీకు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, జగిత్యాల జిల్లా వేములవాడ రాజన్నకు దేవునికి మొక్కలప్ప చెప్పడానికి ఒక కుటుంబం జగిత్యాల బస్ స్టాండ్ లా ఆర్టీసీ బస్ ఎక్కుతా అంటే ఆ బస్సులో ఉన్న మహిళా కండక్టర్ వాళ్ళ నిర్దాక్షిణ్యంగా దించింది. ఉచిత బస్ లేదు ఏం లేదు, మీరు దిగుతారా నన్ను దించమంటారా అని వాళ్ళ మీద దౌర్జన్యం చేసింది. పాపం ఆ కుటుంబాన్ని అందరు చూస్తుంటేనే బస్సులకెళ్ళి దించింది కండక్టర్ అమ్మ. అయినా ఇంత సిద్ధరామావుల్లా ఉచిత బస్సులు పెట్టింది మీరే, మళ్ళా బస్సులు ఎక్కితే దించేది మీరే. మధ్యలో జనాలందరు పిచ్చోళ్ళు అనుకుంటుర్రా? మళ్ళా మీదకెళ్ళి కండక్టర్ అమ్మ ఏమంటుందంటే, ముంగట టికెట్ చెక్ చేసేటోళ్ళు వస్తున్నారు, వాళ్ళకి మీరు దొరికితే 500 రూపాయలు జరిమానా వేస్తారని మహిళలందరికీ గుబులు పుట్టించే మాటలు చెప్పుడుతోటే అందులో కూర్చున్న మహిళలందరూ మస్తు భయపడి, కాంగ్రెస్ సర్కార్ మాకు మోసం చేసింది, ఫ్రీ అంటేనే కదా మేము మీకు ఓట్లు వేసినాం, మరి ఇట్లా తడి బట్టలతో గొంతు కోసుడు మంచిది కాదు కదా అని తిట్టి ముచ్చిర్రంట అందరూ. అయినా పాపం కదా, బస్ ఎక్కిన వాళ్ళని దించుడు పద్ధతేనా అని చూసిన వాళ్ళు అన్నవాటే. ఇక సాయంత్రం అవ్వడుతోనే కాలేజ్ అయిపోయినాక, ఇక ఆఫీస్ అయిపోయినాక, ఇక మన సాయితకాలం పట్టుకొని ఏడి పోతాం? పానీపూరి బండి దగ్గరికి పోతాం. ఇక పోయినాక ఏం చేస్తాముల్లా, భయ్యా తోడ ప్యాజ్ దాలో, అరే కొంచెం ఎక్కువ రాదు భయ్యా అనుకుంటా లొట్టలేసుకుంటా తింటుంటాం కదా. గదేందో ఇక మీకు ఎరికేనో లేదో గాని ఇదేనుల్లా గరం గరం పానీపూరి ఉంటది కదా. ఇక పానీపూరి అనుడితోనే ఇక మనకు అందరికి నోరు ఉడుతుంది కదా. కాకపోతే నేను చెప్పే ముచ్చట మీరు గనుక ఇన్నర్ అనుకోండి, ఈ జన్మల వామ్మో పానీపూరియా అని ఆమడ దూరం పోతారు. సాయంత్రం ఆ ఊరితోటే గిట్ల రోడ్డు మీద కోతామో లేదో, అటు పక్క పొంటి వచ్చే కమ్మటి వాసనకు పానమంతా గట్టే గుంస్తుంది కదా. అక్కడి నుంచి వచ్చే మసాలా వాసన అయితే మన నశాలకు అంటుడుతోటే ఎట్లనైనా తినాలని మస్తుగా నోరంతా ఊరిలు ఊరుతుంది కదా. మీ అందరికి ఈ పాటికి ముచ్చట తెలిసే ఉండాలి. గదేనోళ్ళ భయాతోడ పేద్దాలో ఔరేక్ పూరిదాలో అంటాం కదా పానీపూరి. అది చిన్న పొలగల కానుంచి వెళ్ళి పండు ముసళ్ళ దాకా అందరు మస్తు ఇష్టంగా లొట్టలు వేసుకుంటా గపా గప్ అనుకుంటా కడుపు నిండేదాకా తింటాం. కాకపోతే అవి తినేటప్పుడు ఎంత కమ్మగా అనిపిస్తాయో వాటి వల్ల వచ్చే రోగం కూడా గంతే హాని కలిగిస్తుందిలా. అయితే ఈ పానీపూరిలో రుచి మంచిగా ఉండేటందుకు రకరకాల కలర్లు పానానికి హాని కలిగే రసాయనాలు కలుపుతున్నారంటనుల్లా. గట్లనే తమిళనాడు, చెన్నై రాష్ట్రాలలో ఈ పానీపూరి తయారు చేసి 276 షాపులను బంద్ చేసిర్రంట. రాష్ట్రాల వ్యాప్తంగా ఫుడ్ సెక్యూరిటీ అధికారులు అందరు కలిసి ఈ పానీపూరిని బంద్ చేస్తారంట. ఎందుకంటే ఈ జేవాటి క్యాన్సర్ కూడా వస్తున్నదంట. జర పానీపూరి తినుడు తక్కువ చేసుకోర్రి. కబ్జాలు చేసుడే తప్పు, మరి అట్లాంటిది కబ్జా చేసిన జాగలా ఏకంగా కొత్త భవనాలను కూడా కడుతున్నాడట ఒకడు. అట్లా కబ్జా చేసిన జాగల అక్రమంగా భవనం గట్లు నేరమని కార్పొరేషన్ అధికారులు అంటే వీళ్ళ మీదకే లొల్లికి దిగిండ్రట. మరి కబ్జా రాయిలందరూ కలిసి మరి వాళ్ళ ముచ్చట ఏందో సార్ చూడుండ్రి.
అసలు కబ్జాలు చేసుడే తప్పురా నాయన అంటే కబ్జా చేసిన జాగాలనే మళ్ళా కొత్త బంగ్లా కడుతుండు. ఇట్లా చేసుడు తప్పు అని చెప్పినందుకు సర్కార్ సార్ల మీదనే మొరలు పడుతున్నారు. ఇది ఏమైనా న్యాయం అంటున్నారు చూసే జనం అందరు. అసలు సంగతి ఏంటంటే కాకినాడ ఉన్నది కదా, ఆ కాకినాడలో ద్వారపూడి చంద్రశేఖర్ అనేటైనా మస్తుగా రెచ్చిపోయి అక్రమంగా భూములను కబ్జా చేసుడు మొదలు పెట్టిండు. అయితే ఈ కబ్జాల భాగంగానే ఇంకా కొంత భూమి కబ్జా చేసి దాంట్లో వాళ్ళ అనుచరుడు కొత్త బంగ్లా కడుతుండడనే ముచ్చట సర్కార్ వాళ్ళకి తెలుసుడుతోటి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు కట్టిన అక్రమ కట్టడానికి కూలగొట్టడానికి వచ్చిన కార్పొరేషన్ సర్కార్ వాళ్ళని అడ్డుకున్నాడు ఈ ద్వారపూడి చంద్రశేఖర్ అనే రౌడీ. గింత పనికొస్తావా తాత అని అక్కడున్న పోలీసులు ఆ ద్వారపూడి చంద్రశేఖర్ అనే రౌడీని లేపి అవతల వాడేసిర్రు. రూల్స్ ప్రకారం అక్రమ కట్టడానికి కూలుస్తున్న సర్కార్ అధికారులకు ఆటంకం కలిగించుడు అని ఆ రౌడీ మీద పోలీసులు చర్యలు తీసుకుంటారంట. అయినా నువ్వు చేసింది భూ కబ్జా, మళ్ళీ దాని మీద కొత్త బిల్డింగ్ కడుతుంటే ఆపినందుకు సర్కార్ సార్ల మీద మరలవాడు తప్పు కదా ద్వారంపూడి. ప్రజాపాలన అంటిరి, ప్రజల కోసం కష్టపడతాం అంటిరి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని దినాలైనా ప్రజల సమస్యల పైన క్లారిటీ లేకపాయే. ప్రజావాణి అని పెడితిరి, ప్రజావాణిల జనాలందరి సమస్యలకు పరిష్కారం చేస్తామంటిరి. ఏది న్యాయం? ఎక్కడేసిన గొంగిడి అక్కడే ఉంది. ఇక అనులా గిట్లున్నదంటే ఈ ప్రభుత్వం తీరు. సొంత జిల్లాలో సొంత ఊర్ల న్యాయం కోసం జనం తిప్పలు పడుతుంటే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపో అంటున్నారట. మరి సొంత ఊరిని పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజలను ఏం చూసుకుంటాడని ఇది చూసిన జనం అందరూ అనుకుంటుర్రు. ఇక అసలు ముచ్చటకోతే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలతోటి రైతుల ఆత్మహత్య ముచ్చట మర్చిపోక ముందే ఇప్పుడు ఇంకో కొత్త ముచ్చట తయారైందిలా. మామ్నార్ జిల్లా ఐజ మండలంలో ఈ ముచ్చట జరిగిందట. అయితే గుడిదోడి గ్రామానికి చెందిన పరశురాముడు అనే రైతు 5 ఎకరాల భూమిని ఆ ఊర్లోనే ఉంటున్న ఒక వ్యక్తి కబ్జా చేసినట. ఈ ముచ్చట మీద పై అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజావాణి కార్యక్రమంలో పరశురాముడు అయిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వస్తే అక్కడ కూడా ఆ రైతును ఎవరు పట్టించుకోవట్లేదంట. గందాకనే పరశురాముడు నా సమస్యకు పరిష్కారం దొరుకుతలేదు అని చెప్పి కలెక్టర్ ఛాంబర్ ముంగట పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. గదంతా చూస్తున్న పోలీసులు జనం ఆయనను ఆపే ప్రయత్నం అందరు చేసిర్రుల్లా. పాపం రైతు ఎంత గోసపడుతున్నాడో ఆ భూమి మీదనే ఆ రైతు ఆధారపడి బతున్నాడు కావచ్చు. మరి ఆయనకు న్యాయం చేయాలి కదా సార్లు. నిన్న జరిగిన కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు ఉగ్ర రూపం చూపెట్టిందని చెప్పాలులా. నేను ఒక శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ మీటింగ్ పెడితే నన్ను మీటింగ్కి ఎందుకు వచ్చినవని అడిగే హక్కు నీకెక్కడిది అని జరిగిన సభ సాక్షిగా అందరినీ దుమ్ము దులిపి వాడేసిండు. మరిక సార్ ముచ్చట ఏందో చూడుండ్రి. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ నిన్న జరిగిన జిల్లా పరిషత్ సభలో చాలా గరం అవుతున్నాడనే చెప్పాలి. ఎందుకంటే నేను ఒక ప్రజాప్రతినిధి, నాకు జనాల మీద విద్య మీద సమీక్ష పెట్టి సమస్యలను తెలుసుకునే అధికారం లేదా అని అక్కడ ఉన్న అధికారుల మీద మస్తు మండిపడ్డాడు. విద్యా సమస్యల మీద మీటింగ్ పెడుతుంటే సమస్యలు ఏమి మాట్లాడకపోగా మీటింగ్ పెట్టిన నన్ను ఇక్కడికి ఎందుకు వచ్చినావని నువ్వు ఏం పని అని అంటాడా. ఒక ప్రజాప్రతినిధి పట్టుకొని ఎంబటే D1 పదవి నుంచి వెళ్ళి తీసేయలే, లేదంటే ఇక్కడే నిరసన చేస్తామని అన్నాడు. ఇది ప్రజాప్రతినిధులను అవమానించ కాకపోతే ఏందని వాళ్ళందరి మీద సార్ నిప్పులు జరిగిండు. ఎంఈఓలందరికీ నోటీసులు ఇచ్చి విధుల నుంచి తొలగించాలని అన్నాడు. నేను ఒక శాసనసభ్యుడిగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టే అధికారం నాకు ఉండదా లేదా? ఫస్ట్ నాకు జవాబు చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే
ఎంఈఓలకి ఎమ్మెల్యే పెట్టిన రెవ్యూ మీటింగ్ ఎట్లా పోతానని అడుగుతాడు డిఓ. ఏ రైతు నన్ను అడగడానికి on what basis did he give this notice to MBO? 100% ఈ డిఓ దీన్నైతే ఇచ్చిపెట్టా. మీ రిటైర్మెంట్ దగ్గరకు ఉన్నది, కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వరకు ఈ సమావేశం జరిగేదే లేదు. మేడం ఎక్కువ పరిస్థితి రేపు ఐ విల్ మూవ్ దిస్ టు ప్రివిలేజ్ మోషన్. రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు మీద. నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వము డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టవలసింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీస్ పంపుతారా? ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారా? ఇది ఏంటిది పద్ధతి? నేను డిమాండ్ చేస్తున్నా, ఫస్ట్ థింగ్ డిఓని సస్పెండ్ చేయాలి, ఎట్టి పరిస్థితిగా డిఓని సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. గౌరవ చైర్మన్ గారు డిఓని సస్పెండ్ చేయాలని నేను తీర్మానంలో పాస్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే డిఓని కలెక్టర్ సమాధానం చెప్పాలి. వెంటనే డిఓని మా ఎమ్మెల్యే గారు అడిగినానికి ఈ సభలో ఉన్న సభ్యులను కూడా మేము మద్దతు తెలుపుతున్నాం. దయచేసి సమాధానం చెప్పాలి. జవాబు చెప్పండి, వెళ్ళిపోతుంది. మీరు మైక్లో జవాబు చెప్పండి, మీరు చెప్పండి. మీరు నేను ఎమ్మెల్యేగా అరే కూర్చోయే నువ్వు ఇన్సల్టింగ్ లెటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు ఇవాళ శ్వేతపత్రం రిలీజ్ చేసిండుల్లా. మరి ఆ శ్వేతపత్రంలా ఏమేం ముచ్చట్లు సార్ మాట్లాడిండు, జనాల కోసం ఏమేం చేస్తాడట, మరి జనాలకు ఏం అన్యాయం చేసిందట పోయిన ప్రభుత్వం అనే ముచ్చట్ల గురించి ఒకసారి చూసొద్దాం పాండ్రి. అందరికీ నమస్కారాలు. ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న 7 వైట్ పేపర్స్లో ఆ సిరీస్లో ఇది రెండోది. ముఖ్యంగా అమరావతి, ఒక అమరావతి ప్రాజెక్ట్, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు, ఏ విధంగా విధ్వంసం చేశారు, నేను అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ అమరావతి పేరు రావడం అది కోఇన్సిడెన్స్ కావచ్చు, కానీ ఓసారి చరిత్ర, దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది. రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు, మళ్లీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు, మళ్లీ శాతవాహనుల కాలం నాటి అమరావతి పేరు, నేను మొన్న కూడా చెప్పాను, నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోటు పంపించాడు. మీరు ఏ పేరంటే ఆ పేరు పెడతారేమో మీరు ఆలోచించండి, ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను. నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి ఈ పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు. సూచన చేసిన తర్వాత నేను కేబినెట్లో 10 మందితో డిస్కస్ చేశాను. 10 మందికి 10 మంది యాక్సెప్ట్ చేశారు. దీన్ని బయట పెడితే 100 మందికి 100 మంది యాక్సెప్ట్ చేశారు. అంటే ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా యునానిమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి. ఆ పుణ్యఫలమేమో చెప్పలేం. ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు, మన మట్టి, మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి, ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి, ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ
పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి. ఇగో గివుళ్ళ ఇయాటి ముచ్చట్లు మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.